ड्रग लगा के एक दूसरा इंसान उसमें यहाँ से फूंक मारता है तो सीधे उसकी नोस्ट्रिल के ज़रिए उसके सिस्टम में चली जाती है। तो इसका इस्तेमाल किया जाता था इसके लिए, और ये भी एक दूसरा इक्विपमेंट है, इसे आप दिखा दीजिए। और ये जो है ये इतनी पोटेंट ड्रग इसने तैयार की कि 1 ग्राम ड्रग तकरीबन 20 लोग उसमें कंज्यूम कर सकते हैं, एंड दे विल बी वेरी वेरी स्ट्रांगली अफेक्टेड बाई इट्स इन्फ्लुएंस। बहुत ही घातक और बहुत ही भयानक होता है। ये एक वन वे स्ट्रीट है जहाँ पे कोई रिटर्न नहीं होता। तो पीयर प्रेशर हो या सिर्फ एक बार ना टेस्ट करें ना टेस्ट करें, मेरी आप सब लोगों से अपील है। बल्कि इस मामले में जो भी कोई इन्फॉर्मेशन हो इमीडिएटली पुलिस को इत्तला करें। आपके ये एक्शन करने से कितनी ज़्यादा जिंदगियां और फैमिली सेव हो सकती हैं। राष्ट्र ప్రభుత్వం వైపు నుంచి గౌరవనీయులు సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్ పట్టణంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఏదైతే ఇది మత్తు పదార్థాలు, నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్, డ్రగ్స్కి ఏదైతే మిస్యూజ్ ఉన్నదో, కన్జ్యూమర్ ఉన్నదో, దానివల్ల యువతులు అందరూ పాడైపోతున్నారు. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో బాగా పకడ్బందీగా ఒక పథకం ప్రకారంగా, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారంగా కంట్రోల్ చేయాలని గౌరవ్ సీఎం గారు ఆదేశం మేరకు మనం అందరూ కూడా దాంట్లో సిపి గారికి ఆధ్వర్యంలో పనిచేయడం మొదలు పెట్టడం జరిగింది సిటీ సంబంధించినటువంటి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలిసిన విషయం, ఇమీడియట్గా ఆ సెకండ్ మీటింగ్ అవగానే ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ లోపు ఆ సిపి గారు హైదరాబాద్ సిటీ సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని HNEW, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, మీరందరూ కూడా కొందరు దాంట్లో చూశారు, దాంట్లో ఆ ఫంక్షన్లో ఉండేవాళ్ళు. సో ప్రత్యేకంగా ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా దాని మీద ఫోకస్ చేస్తూ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేస్తూ ఆ మొత్తం నెట్వర్క్ని కంప్లీట్గా నిర్మూలించి హైదరాబాద్ పట్టణంతో ఈ డ్రగ్ అనే విషయాన్ని కంప్లీట్గా ఈ యొక్క సమస్యని కంప్లీట్గా శాశ్వతంగా నిర్మూలించాలని ఆ దిశలో మనము అందరూ కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము. ఆ నేపథ్యంలో మీకు తెలుసు HNEW ఏర్పాటయ్యి ఆల్మోస్ట్ దాదాపుగా ఒక నెల 2 months అయింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా వాళ్ళు చేస్తున్నారు. దానికి తోడుగా మన జోనల్ ఆఫీసర్స్ కూడా వారికి తోడుగా పనిచేస్తున్నారు. కానీ HNEW ఈజ్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ దాట్. దానికి సంబంధించినటువంటి ఈ ఆర్టిఫాక్ట్స్ అన్నీ మన దాంట్లో యూజ్ చేసినవి అన్ని ఎక్విప్మెంట్స్ మీరు చూశారు. సో 2 ఇంపార్టెంట్ కేస్ HNEW వారి యొక్క టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ పోలీస్, జూబ్లీ హిల్స్ పోలీస్ పట్టుకోవడం జరిగింది. అండ్ మొత్తం నెట్వర్క్ని బయటపడడం జరిగింది. ఫస్ట్ కేసు సంబంధించినటువంటి ప్రేమ్ ఉపాధ్యాయ అని 27 years, ఒక అంతకుముందు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, శివం రోడ్లో ఉంటారు. ఆయన కొంతమందితో కలిసి కంటిన్యూస్గా ఇది 1 or 2 instances కాకుండా ఒక ఆర్గనైజ్డ్ రూపకంగా ఈ ఇది కొత్త ఏదైతే నార్కోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయో, సింథెటిక్ డ్రగ్స్ అని అంటాం. మీకు తెలుసు కదా, కొన్ని ఒక గాంజా ఇవి ఎంత ఉంటాయి, హషీషోల్ ఇవి ఎంత ఉంటుంది. దెన్ కొన్ని సింథెటిక్ డ్రగ్స్ ఉంటాయి, టోటలీ కెమికల్ అండ్ సింథసైజ్డ్ డ్రగ్స్. సో అది ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా తయారు చేయడం జరుగుతున్నది. సో దీంట్లో ఈ నల్లకొండ పోలీస్ HNEW మొత్తం కేసు వర్కౌట్ చేసిన సందర్భంలో ఈ ఒక డ్రగ్ పెడ్లర్ని, తర్వాత 3 డ్రగ్ కన్జ్యూమర్ని అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్ పెడ్లర్కి పేరు వచ్చేసి ప్రేమ్ ఉపాధ్యాయ్, అండ్ డ్రగ్ కన్జ్యూమర్ వచ్చేసి రామకృష్ణ, నిఖిల్ జోషువా అండ్ జీవన్ రెడ్డి. వారి దగ్గర నుంచి 6 LSD బ్లాట్స్ మీకు తెలిసి ఉంటుంది. ఇది ఒక స్మాల్ పేపర్ లాగా ఉంటుంది LSDది, అండ్ డైరెక్ట్ కన్జంప్షన్ దానికి ఉంటుంది. దెన్ సిమిలర్లీ 10 ఎస్కెటిసి పిల్స్, 100 grams ఆఫ్ హషీష్ ఆయిల్ అండ్ 4 సెల్ ఫోన్ దాంట్లో మన వారు సీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎంత దానికి ఒక కింగ్ పిన్ లక్ష్మీపతి అని ఉన్నాడు. వాళ్ళు ఇటు తిరుగుతూ ఉంటాడు, చాలామందికి కాంటాక్ట్లో వచ్చినాడు. తర్వాత చాలామందికి ఈ ఫీల్డ్లో వారు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక విషయం స్పష్టం చేయడం చాలా అవసరం.
ఈ దాంట్లో ఒక డ్రగ్ పెడ్లర్తో పాటు మనము 3 కన్జ్యూమర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ద కన్జంప్షన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ పొజెషన్ ఆఫ్ ద బ్యాన్ డ్రగ్స్ ఆర్ సైకోట్రోపిక్ డ్రగ్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇల్లీగల్. కానీ జనరల్గా ఎవరైతే సింపుల్గా ఒక్క టైం దాంట్లో దూరిపోయినారు, లేదంటే జస్ట్ ఫస్ట్ టైం ఒకసారి ఎవరు చెప్పి టెస్ట్ చేయించారు, అలాంటి వారి మీద మనం ఫోకస్ చేయట్లేదు. రెగ్యులర్గా దానికి ఒక అలవాటు పడి కాన్స్టెంట్గా కంటిన్యూస్గా ఏదైతే కన్జ్యూమర్ ఉంటున్నారు, అండ్ నాట్ ఓన్లీ కన్జ్యూమర్, వాళ్ళు సొంతగా వాడతారు, వారితో సహా ఫ్రెండ్ని కూడా అలవాటు పెట్టడానికి వాళ్ళు ముఖ్య కారకులు అవుతారు. మీరు దయచేసి దాంట్లో అర్థం చేసుకోండి. అయినా సొంతగా డ్రగ్ పెడ్లర్ లేకపోయినప్పటికీ కూడా ఈ ఒక కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో, డ్రగ్ అడిక్ట్ ఎవరైతే ఉంటారో, ఇంకా వాళ్ళతో పరిచయం ఉన్న వాళ్ళకి కూడా పిలిపించి కల్పించి ఇది బాగుంటుంది అని చేయడం అంటే, అలాంటి వారి మీద మన అరికట్టడం యాక్షన్ ఉండకపోతే, వాళ్ళని చట్ట ప్రకారంగా చర్య ఉండకపోతే ఇంకా ఎంతోమందికి ఆ ఫీల్డ్లో లాగుతారు. కాబట్టి అలాంటి తప్పని పరిస్థితిలో ఇది కూడా వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ వెరీ ఆర్గనైజ్డ్ నెట్వర్క్. దాంట్లో మన టాస్క్ ఫోర్స్ చాలా బ్రహ్మాండంగా, HNU, నౌ దే ఆర్ పార్ట్ ఆఫ్ HNU. సో దిస్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, నల్లకుంట పోలీస్ కలిసి చాలా పకడ్బందీగా వారిని చేసి చాలా రోజులు అబ్జర్వ్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఒక ప్రత్యేకంగా ఏంటి అంటే, దిస్ ఫెలో ప్రేమ్ ఉపాధ్యాయ్, హీ ఈజ్ ఎమర్జింగ్ ఇన్ టు ఎ నెట్వర్క్. అంటే ఒక అట్లా కాకుండా ఒక స్లోగా ఒక నెట్వర్క్ తయారు చేస్తారు. ఒక కన్జ్యూమర్కి ముందు చేస్తారు, తర్వాత ఆ కన్జ్యూమర్ ఇంకా కొంతమందిని తీసుకొచ్చి వారికి పరిచయం చేసి పెట్టడం, ఇలాంటి ఒక చైన్ రియాక్షన్ చేసేవాళ్ళు. కాబట్టి వారిని అరెస్ట్ చేయడంతో ఖచ్చితంగా ఈ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ మీద మనం చేస్తున్నటువంటి కృషి, మనం చేస్తున్నటువంటి ఒక యుద్ధం మీద లో ఒక మంచి చాప్టర్ ఉంటుంది నేను భావిస్తున్నాను. అతి త్వరలో మన HNU అండ్ లోకల్ పోలీస్ కాన్స్టెంట్గా వర్క్ చేసుకుంటూ, దానికి అయితే మెయిన్ సూత్రధారి ఉన్నాడు లక్ష్మీపతి, వారు ఎంతోమందిని తయారు చేసి ఆల్రెడీ ఫీల్డ్లో పెట్టారని, అలాంటి వారికి కూడా మనం త్వరగా పట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో కొన్ని క్లూస్ ఉన్నాయి. HNU ఇస్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ దాట్. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కసారి, అంతకుముందు సిపి గారు కూడా చెప్పడం జరిగింది, మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకి చేసేది విజ్ఞప్తి ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ వన్ వే స్ట్రీట్. ఒకసారి టెస్ట్ చేయడానికి లేదంటే టేస్ట్ చేయడానికి, టెస్ట్ ఆర్ టేస్ట్ ఏది చేసినా ఆ దారిలో పడిపోయిన తర్వాత రిటర్న్ మార్గం ఉండదు. సో దయచేసి కొంతమంది అనవసరం, ఇది పియర్ ప్రెషర్లో, ఇది దాంట్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు, వీఆర్ వెరీ సారీ దట్ అలాంటి కేసెస్లో కూడా బట్ ఈయన సొంతగా కాకుండా మళ్ళీ ఇంకా ముందుకు లాగడం. సో పియర్ ప్రెషర్లో కూడా దయచేసి ఒకసారి కూడా మీరు దయచేసి డ్రగ్ వాడకండి, బికాజ్ ఇట్స్ ఏ బేసికలీ ఏ రోడ్ టు హెల్ అండ్ విత్ నో రిటర్న్. నౌ కమింగ్ టు సెకండ్ కేస్, ఇంకొకటి ఒక కేసులో సిమిలర్ కేసు ఉంది, కానీ దాంట్లో చాలా కొంచెం తేడా ఉంది. దట్ మళ్ళీ ఒక హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ద్వారా చేసిన ఒక మంచి పని. దాంట్లో ఒక డ్రగ్ పెడ్లర్, ఒక కన్జ్యూమర్ని అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్ పెడ్లర్ పేరు వచ్చేసి K. శ్రీరామ్, 25 years, కొండాపూర్లో ఉంటాడు. అదేవిధంగా వన్ ఆఫ్ ద డ్రగ్ కన్జ్యూమర్ మనం ఏదైతే అరెస్ట్ చేయడం జరిగింది, దీపక్ కుమార్ జాదవ్. హీఈస్ ఏ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఎట్ వన్ ఆఫ్ ద కంపెనీ. సో మీరు అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఎక్కడికి దాకా ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా 8 grams ఆఫ్ DMT, డ్రగ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అండ్ 2 cell phones స్వాధీనం చేయడం జరిగింది. ఈ కేసుకి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ K. శ్రీరామ్ వారికి ఈ కెమికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేదంటే డ్రగ్స్కి నాలెడ్జ్ లేదు, బట్ వాళ్ళు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈవెన్ ఫారెస్ట్లో, హిల్స్లో, ఒకసారి చెప్తున్నారు హిమాలయాలకు పోయి ఇచ్చినారు. అక్కడ పోయి వాళ్ళకి యూజ్ చేయడం మాత్రమే కాదు, ఇది డెవలప్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి అలవాటు పడింది. ఇది తయారు చేసిన తర్వాత వాళ్ళు అమ్మడం మొదలుపెట్టారు, స్వయంగా కూడా వాడారు. దానికి ఫీడ్బ్యాక్ దీనికి చాలా మంచి వచ్చింది, అంటే డిమాండ్ పెరిగిపోయింది. ఒక రకమైన చెప్తే
his illegal product became very popular and hit among the drug addicts. దాని మూలంగా ప్రైస్ కూడా పెంచుకుంటూ తన నెట్వర్క్ని కూడా పెంచుకుంటూ ఇంకా ఎంతోమందిని ఆ నెట్లో ఆ నెట్వర్క్లో తీసుకోవాలని వారు చేస్తున్న సందర్భంలో ఈ మన పట్టుపడడం జరిగింది. ఈ విషయంలో కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అండ్ విత్ ద ఎంటైర్ ఎఫర్ట్ ఆఫ్ ద హెచ్న్యూ, ఇది ఒకరోజు జరిగే పని కాదు, ఈ వారంలో 10 రోజులు 15 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తారు. వాళ్ళకి ఫాలో చేస్తూ దీనికి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ హీ ఈజ్ ఎ వెరీ వెరీ డేంజరస్ పర్సన్ టు ద సొసైటీ, దిస్ శ్రీరామ్. ఎందుకంటే వాళ్ళు స్వయంగా డ్రగ్ తయారు చేయాలని నేర్చుకోవడం వలన, ఆ నైపుణ్యం సాధించడం వలన ఈజీగా అవైలబుల్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో ఒక డ్రగ్ తయారు చేయగలుగుతారు.